ప్రస్తుతం మనం ఫిలిం నగర్లోని మంచు మనోజ్, మంచు విష్ణు గొడవపడిన ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇదే ఇంటి దగ్గర మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ గొడవ పడినట్టు మార్నింగ్ 9 o'clockకి ఇక్కడ గొడవ పడినట్టు మనకు తెలుస్తుంది. సో అయితే మంచు మోహన్ బాబు ఇద్దరికి కూడా ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. సో ఈ ఫ్లాట్లు రెండు కూడా సారథి అండ్ గజ ఇద్దరు మేనేజర్లు, వీళ్ళకి బంధువులు కూడా, వాళ్ళిద్దరూ ఈ ఫ్లాట్స్లో ఉంటున్నారు. అయితే మనోజ్కి విష్ణుకి అభిప్రాయ భేదాలు రావడం వల్ల సో సారథి ఉంటున్న ఫ్లాట్ తనకి కావాలని విష్ణు వచ్చి గొడవ చేసినట్టు, ఇక్కడ బౌన్సర్లు కూడా గొడవ పడినట్టు, విష్ణు అండ్ మనోజ్ కూడా కొట్టుకున్నట్టు కూడా ఇక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు చూసిన వాళ్ళు. సో అయితే వీళ్ళెవరిని కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దని కూడా ఇక్కడ చెప్పేసి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే మార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళు కూడా సో మార్నింగ్ ఇద్దరు వచ్చారు. సో వచ్చి మాట్లాడుకున్నారు. బౌన్సర్లు కూడా సో కింద వీళ్ళు గొడవ పడ్డారు, పైకి వెళ్ళిన తర్వాత రూమ్లో వాళ్ళిద్దరూ కూడా గొడవ పడినట్టు తెలుస్తుంది. సో ఆ గొడవ విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. సో అయితే ఎవరిని కూడా మాట్లాడొద్దు, దీని గురించి ఏం చెప్పొద్దు అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఈ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అయినప్పటికీ కూడా వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకోవడానికి, ఇప్పుడు మీడియా కూడా కవర్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనోజ్ తన సోషల్ మీడియాలో సో ఆ గొడవ అవుతున్న వీడియో పెట్టి నా బంధువుల మీద ఇలా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పేసి వీడియో పెట్టడం. ఇప్పుడు అందరూ కూడా సో ఆ వీడియో చూసిన తర్వాత అందరికీ ఈ విషయం తెలిసింది. అందరూ కూడా ఫోకస్ చేసి దీని గురించి అభిప్రాయ భేదాలు ముందు నుంచి వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయా, సో ఎప్పటి నుంచి అంటే పెళ్లి విషయంలో కూడా ఏదో బంధువులాగా వచ్చేసి మంచు విష్ణు వెళ్ళిపోయారు, మంచు లక్ష్మి సపోర్ట్ చేసి పెళ్ళి దగ్గరుండి చూసుకున్నారు అన్నీ కూడా. మోహన్ బాబు గారు కూడా వచ్చి ఆయన అలా ఇష్టం లేకుండానే జరిగింది అని వార్తలు కూడా అప్పుడులో వచ్చినప్పటికీ రీసెంట్గా మోహన్ బాబు గారు తన ఇంటర్వ్యూ ద్వారా ఫ్యామిలీ గురించి కానివ్వండి, పెళ్లి గురించి కానివ్వండి క్లారిటీ ఇస్తూ ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఈ మధ్యకాలంలో ఆయన బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానివ్వండి ఆయన చెప్పడం జరిగింది. బట్ ఈలోపు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచు మనోజ్ పెట్టిన వీడియో అన్నదమ్ముల మధ్య ఈ అభిప్రాయ భేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, అందుకే మనోజ్ దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి మంచు విష్ణు కేవలం అభిప్రాయ భేదాలు రావడం వల్లే గొడవ పడినట్టు తెలుస్తుంది. సో సారథి ఉంటున్నటువంటి మంచు మనోజ్ మేనేజర్ సారథి ఉంటున్నటువంటి ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ తనకు కావాలని చెప్పేసి విష్ణు అడగడం, సో దానికి మంచు మనోజ్ ఒప్పుకోకపోవడమే ఈ గొడవకు కారణం అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో అయితే మార్నింగ్ అయితే ఇక్కడ అందరూ కూడా సడన్గా అంటే ఇక్కడ వాళ్ళకి ఫ్లాట్ ఉన్నట్టు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. సో వాళ్ళు కూడా మార్నింగ్ వాళ్ళిద్దరూ వచ్చినప్పుడే వాళ్ళు చూశారు. అండ్ ఇంకా ఇక్కడ వాచ్మెన్తో కూడా ఎవరితో ఈ విషయం మాట్లాడొద్దు, ఎవరికి చెప్పొద్దు ఏం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఆ వాచ్మెన్తో మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ వాచ్మెన్ కూడా సో దీని గురించి మాట్లాడట్లేదు. సో అయితే ఆ మేనేజర్లుగా ఉంటున్న సారథి గజ ఇద్దరు కూడా వాళ్ళకి దగ్గర బంధువులు కూడా అవ్వడం వల్ల ఆ ఫ్లాట్స్లో సో వాళ్ళే ఉంటున్నారు. వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు మనోజ్కి సారథి మేనేజర్గా అండ్ ఇంకా విష్ణుకి గజ మేనేజర్గా ఉంటున్నారు. సో వాళ్ళు ఈ ఫ్లాట్స్లో ఉంటున్నారు. సో అయితే అభిప్రాయ భేదాల కారణంగానే మంచు విష్ణు ఈ ఫ్లాట్కి సంబంధించి ఈ ఫ్లాట్ నాకు కావాలి అని చెప్పేసి వచ్చి గొడవ పడ్డారు. అయితే ఇద్దరు దూషించుకున్నారు అని కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇద్దరు కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. బౌన్సర్లు కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక్కడ కిందే బౌన్సర్లు కూడా కొట్టుకున్నారు సో అని చెప్పేసి ఇక్కడైతే మనకి చెప్తూ ఉన్నారు. కానీ మీడియా ముందు మాత్రం ఎవరిని మాట్లాడొద్దని చెప్పారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్న విషయం ఇది. బికాస్ ఆ సోషల్ మీడియాలో మంచు మనోజ్ పెట్టిన వీడియో వల్ల సో కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా అది అంటే తను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ క్షణంలో నేను తీసి పెట్టేశాను, అది ఈవినింగ్కి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి మంచు మనోజ్ కూడా చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. పెద్ద అంటే గొడవ కాదు అని బయటికి చెప్పినప్పటికీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఇద్దరి మధ్య ఎక్కువ వాగ్వాదం కూడా జరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది, కొట్టుకున్నారు కూడా అని కూడా ఇక్కడ చెప్పారు కొంతమంది. సో అయితే మీడియా ముందు అయితే మాట్లాడొద్దు అన్నారు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ ఈ గొడవలు ఫుల్ స్టాప్ పడతాయా, ఎక్కడి వరకు వెళతాయి, ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మేనేజర్లు కానివ్వండి ముందుకు వచ్చి మాట్లాడితేనే కానీ సోషల్ మీడియాలో అందరికీ కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి కూడా ఇప్పుడు ఈ చర్చించుకుంటున్న టాపిక్కి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో రైట్, సో ఏం జరుగుతుందో ఈవినింగ్ లోపు క్లారిటీ వస్తుందని విష్ణు కూడా చెప్పినట్టయితే కొంతమంది మనకు చెప్పడం జరిగింది. సో మరి ఆ క్లారిటీ వస్తుందా, గొడవ ఫుల్ స్టాప్ పడుతుందా అనేది చూద్దాం. కెమెరామెన్ శ్రవణ్తో అనేంద్ర, ఆర్టీ.